హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్. 'రాజసాబ్' టీజర్ అయితే ఇప్పుడే చూసా భయ్యా. అస్సలు ఏమన్నా ఉందా? నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే ప్రభాస్ నుంచి ఆశిస్తున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉండేటట్టు క్లియర్‌గా అర్థమైపోతుంది మనకి ఈ టీజర్ చూస్తుంటే. చాలా ఏళ్ల నుంచి ప్రభాస్ కామెడీ టైమింగ్ మిస్ అయితుంది. అదేవిధంగా తన రొమాంటిక్ యాంగిల్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్‌కుంది. లైక్ 'బుజ్జిగాడు' ఆ స్లాంగ్, డైలాగ్ డెలివరీ దానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 'ప్రభాస్' వింటేజ్ లుక్స్ అన్నీ అస్సలు ఏమన్నా ఉందా టీజరు. 'మారుతి'కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడైతే 'ప్రభాస్' యాక్సెప్ట్ చేశాడో అప్పటినుంచి 'మారుతి' మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. అసలు ఇంత స్టార్డమ్ ఉన్న హీరో 'మారుతితోటి' సినిమా తీయటం ఏంది? 'మారుతితోటి' సినిమా తీయటం ఏందని. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో గూడా చాలా ఎమోషనల్ అయ్యాడు 'మారుతి'. యాక్చువల్‌గా 'మారుతి' ఈ 'ప్రభాస్‌కి' ఇంత ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ వద్దనేసి అనుకున్నాడంట. అది ఎప్పుడో అనుకున్నారంట వాళ్ళు. 'డార్లింగ్' ప్రభాసే 'మారుతితో' అడిగాడంట. డార్లింగ్ మనం ఈ హర్రర్ కామెడీ జోనర్‌లో ఒక సినిమా తీయాలని ఉంది 'డార్లింగ్' అనేసి. అప్పటినుంచి తను వర్క్ చేసుకుంటూ ఆ కథ అయితే బిల్డప్ జేషిండు. కానీ ఇప్పుడు 'ప్రభాస్‌కున్న ఈ స్టార్డమ్ తోటి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇలాంటి సినిమా జేస్తే ఏమైనా మైనస్ అవుతుందా అని తను అనుకుంటున్న సమయంలో అలా ఏమొద్దు డార్లింగ్ అట్లా అనుకోవద్దు. పక్కా మనం ఈ సినిమా తీస్తున్నాం అనేసి చాలా కాన్ఫిడెంట్ ఇచ్చిండంట ఈ కంటెంట్ మీద. అసలు ట్రైలర్ మాత్రం అసలు విజువల్స్ అయితే ఏంది, తమన్ మ్యూజిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు తమన్ సినిమాకి ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది తమన్‌లో. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు స్టాండర్డ్స్ మాత్రం మామూలుగా లేవు. ఈ బీజీఎం చూస్తుంటే ఆ హర్రర్ ట్రాక్ వచ్చిన కాడ్నుంచి ఆ బీజీఎం చూస్తుంటే అసలు వేరే ఫ్యాంటసీలో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి వీఎఫ్ఎక్స్ గూడా. ఎక్కడ గూడా మనకి ఆ క్యాట్ వచ్చే దగ్గర తప్ప మిగతా అన్ని దగ్గర హైలైట్‌గా ఉన్నాయి. ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు గూడా ఏమాత్రం లేదసలు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. 'ప్రభాస్' లుక్స్ అయితే ఆ కామెడీ టైమింగు, ఆ రొమాంటిక్ యాంగిలు అసలు ఫాన్స్ పండగే ఇంగ. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న వెయిటింగ్ ఉంది ఇప్పటినుంచే. జస్ట్ ట్రైలర్‌కే ఇట్లుందంటే ఇక నెక్స్ట్ ట్రైలర్‌కి 'మారుతి' గూడా అన్నారు. ఇది జస్ట్ బిగినింగ్ అన్నాడు. ఇంకా మీరు ఎంతైనా హోప్స్ పెట్టుకోవచ్చనేసి. ఈజీగా ఈ సినిమా 1000 క్రోర్‌కు రీచ్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసుకుంటే హిందీలో గూడా హర్రర్ సినిమాలు గాక క్లిక్ అయినంత మాత్రం ఈజీగా వస్తుంది కలెక్షను. అందులో మన 'ప్రభాస్' ఉండు. ఇంకేందింగ నెక్స్ట్ లెవెల్ అసలు. స్టోరీ మాత్రం చాలా సింపుల్‌గా ఉంది. బతికున్నప్పుడు ఎంతైతే సంపాదించినా గాని, ఆశ తీరక చనిపోయినంక కూడా ఆ సంపదంతా నేనే అనుభవించాలని అనుకుంటాడు. ఒక పెద్దాయనైతే అది క్లియర్‌గా కనబడుతుంది. ఆహ్, 'ప్రభాస్' డార్లింగ్‌కైతే మనీ అవసరం ఉన్నట్టుంది. అట్లనే చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరికి మనీ అవసరం అయ్యేటట్టుంది. అక్కడ ఆ మహల్‌లో అయితే సంపద ఉందనేసి వీళ్ళైతే దానికోసం వెళ్ళినట్టయితే మనకు క్లియర్‌గా కనబడుతుంది. కానీ ఇంకో లుక్ మిస్ అయింది ఇందులో. 'రాజా సాబ్' లుక్ అనేది లేదు. మనం స్టార్టింగ్ పోస్టర్ అదే రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ అప్పుడు కూడా ఇట్లా సిగరెట్ పట్టుకుంటా అసలు ఆ పోస్టర్ హైలైట్ లెవెల్ ఉంది. అది లేదు ఇందులో. ఆ స్టోరీ ఏంటనేది అర్థం కావట్లేదు. అక్కడ ఆ మహల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటదని మనకు అర్థమైపోతుంది. ఇందులో 3 హీరోయిన్స్ ఉన్నారు. ఆ మహల్‌కెళ్ళినంక ఆ తాత నుంచి ఆ దెయ్యాల నుంచి అట్లా వీళ్ళు బయటపడ్డరు. ఆ సంపదను దోచుకున్నారా లేదా? అసలు 'రాజాసాబ్' గెటప్‌లో ఉన్న 'ప్రభాస్' లుక్కు దాని స్టోరీ ఏంటనేది అది మాత్రం రివీల్ అవ్వలేదు. అదంతా తెలుస్తది. కామెడీ మాత్రం వేరే లెవెల్‌లో ఉండేటట్టుంది. 'ప్రభాస్' డైలాగ్ డెలివరీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉందసలు. అసలు ఆ కటౌట్ ఉంటేనే చాలు గదా! అలాంటిది ఇంక ఫన్నీ డైలాగ్స్, రొమాంటిక్ యాంగిల్ అంటే ఇంక నెక్స్ట్ లెవెల్ అంతే. ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటిది ఒక సినిమా కావాలి మా 'ప్రభాస్' నుంచి అనేసి. ఇప్పుడు చాలా సినిమాలు 'కలికి' అయితేంది, 'సలార్' వచ్చినాయి గానీ అందులో అంత యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి గానీ, మనకు కావాల్సిన 'ప్రభాస్' అయితే మనం చూడలేకపోయాం. ఈ సినిమాలో మాత్రం పక్కా ఉండేటట్టు అనిపిస్తుంది. ఇంకో మాటేందంటే 'మారుతి' సినిమాలు మాత్రం అన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి. వెంకటేష్ గారితో తీసిన 'బాబు బంగారం' తప్ప మిగతా సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అలాంటి కంటెంట్‌కి ఇక 'రెబెల్ స్టార్' లాంటి హీరో తోడైతే మాత్రం ఇగ ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు గదా! ఈ సినిమా మీదైతే. ప్రతి ఒక్కటి హైలైట్‌గుంది. విజువల్స్ అయితేంది, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితేంది, 'ప్రభాస్' డైలాగ్ డెలివరీ, లాస్ట్‌కొచ్చే డైలాగు, తాత వైర్ కొరికేస్తున్నాం చూడరా అనేదైతే అసలు వేరే లెవెల్‌లో ఉందసలు. 'మారుతి' నుంచయితే ఇంత ఔట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేయలే గాయ్స్ అసలు ఎవ్వరైనా. ఎక్కడైనా ఏదైనా నెగెటివ్ ఉందంటే అది 'మారుతి' మీదనే అనుకున్నారు. ఈ టీజర్ తోటి అది గూడా పటాపంచలైపోయింది. 'మారుతి' మాత్రం చాలా ప్లాన్ జేసినట్టు అనిపిస్తుంది. హర్రర్ జోనర్‌లో సినిమా అంటేనే టెన్షన్ ఉంటది. అందులో విధంగా కామెడీ ఖచ్చితంగా ఉంటది. అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మన 'ప్రభాస్' నుంచి కామెడీ వస్తుందంటే ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటది. కాకపోతే కొంచెం డిలే అయింది టీజర్ రిలీజ్ చేయడం మాత్రం. ఎందుకంటే ఫస్ట్ అక్కడ వాళ్ళు థియేటర్‌లో రిలీజ్ చేసి తర్వాత మనకి యూట్యూబ్‌లో వదిలారు. అదొక్కటి కొద్దిగా మైనస్ ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడైనా ఇది మనకి సహజంగా వస్తుంటది. అందులో 'ప్రభాస్' సినిమా అంటే ఖచ్చితంగా ఇది ఒకటి ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటది. అదొక్కటి తప్పిస్తే మాత్రం
టీజర్ దూసుకొని పోతుంది. తెలుగులో, తమిళ్‌లో, మలయాళం, కన్నడ అన్నిట్లో దూసుకొని పోతుంది. అందులో నో డౌట్. ఇది గాయ్స్ టీజర్ మాత్రం నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. మరి ఈ టీజర్ అయితే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి గాయ్స్. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.